హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రైడ్ అయితే మనకు వచ్చేసి అహోబిలం అయితే వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అహోబిలం వెళ్ళాలని. సో ఈరోజు అయితే టైం కుదిరింది. మనతో పాటు మహేష్ అలీ హర్ష కూడా వస్తున్నాడు. మీరైతే అనుకోవచ్చు ఎందుకు ఇక్కడ తీస్తున్నాడని. ఇంటి దగ్గర అయితే ఇంట్లో తీయడం మర్చిపోయినాను, అందుకే ఇక్కడైతే తీస్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ అయిపోయాం. సో ట్రిప్ అయితే 0 చేసేసినాం. ఇంకా ఇక్కడ నుంచి మా డెస్టినేషన్ అయితే 8 కిలోమీటర్స్ ఉంది. 1.5 అవర్లో కొట్టేయచ్చు, రూట్ బాగుంటుంది కాబట్టి. మనమైతే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ చేయడానికి అయితే ఆళ్ళగడ్డ అనుకున్నాము. నాకు తెలిసి కోయిలగుంటలోనే చేసేస్తాము. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి కూడా కోయిలగుంటలోనే ఉంటుంది. కోయిలగుంటకి వెళ్ళిన తర్వాత అయితే చేద్దాం. మనం ఇప్పుడైతే సంగపట్నం మీద వెళ్తున్నాము, రూట్ దగ్గర కాబట్టి. మామూలుగా అయితే అది అవుకు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. అవుకు సైడ్ నుంచి మనకు లాంగ్ అవుతుందని ఇటు సైడ్ నుంచే పోతున్నాం. ప్రస్తుతానికైతే మనం అట్లా ఇట్లా స్టంట్లు చేసి రోడ్డు దగ్గరనే అట్లా పోయి ఇట్లా పోయి మళ్ళీ మెయిన్ రూట్కే కలిసినాము. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఆకుమల్ల అనుకుంటా, ఆకుమల్ల దగ్గరికి అయితే వచ్చినాము. నాకు తెలిసి షార్ట్ కట్స్ కాకుండా ఈ రూట్ వచ్చేది బెస్ట్. సింగనపల్లి నుంచి ఇట్లా వచ్చేదే బెస్ట్. మీకు ఎట్లయితే అట్లా మీ ఇష్టం. అది ఫస్ట్ కోయిలగుంటకి అయితే రావాల్సిందే. తాడిపత్రి కొనిమూల సైడ్ నుంచి అయితే ఇటు సైడ్ నుంచి వచ్చేదే బెస్ట్. డబల్ రూట్ బాగుంది. ఇట్లా ఇప్పుడు 20 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. 18 అయింది. 5 to 6 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చింది మాకు రీడింగు. పర్లేదు, ఇంకా రూట్ బాగుంటుంది కాబట్టి కొట్టేసి ఇంకా టైం సేవ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మనం 6:30కే వచ్చినాము, కానీ కొద్దిగా తెలుసు కదా ఇంకా గ్రూప్ రైడింగ్ అంటే ఇట్లే ఉంటుంది. గ్రూప్ రైడింగ్లో కాబట్టి మామూలుగా తప్పదు ఇట్లాంటివి. ఒకటి దగ్గరే, ఒకటిది తొందరగా అయినా ఇంకొకటిది లేట్ అవుతుంటుంది. చెప్పలేము ఇట్లాంటివన్నీ, ఓపిక పెట్టుకోవాలా ఇట్లాంటివి. మనమైతే ఇప్పుడు కోయిలగుంటలోకి అయితే వచ్చినాము. మనం మెయిన్ రూట్కి వచ్చిన తర్వాత నుంచి రూట్ బాగుంది, బాగానే కొట్టినాము. 80 మెయింటైన్ చేసినాము స్పీడ్ అయితే. అక్కడ నుంచి ఇంకా ఆళ్ళగడ్డ రూట్కి అయితే వెళ్ళాలి మనం. లేదు, ఆళ్ళగడ్డ రూట్ కూడా బాగానే ఉంటుంది. టిఫిన్ ఇక్కడ చేద్దామా అక్కడ చేద్దామా అనిపిస్తుంది. టైం అయితే ఇప్పుడు 8:30 అయింది టైము. హాఫ్ అన్ అవర్ 40 minutes అయింది మనం రైడ్ స్టార్ట్ చేసి. చూద్దాం, మనం వాళ్ళని అడిగి ఇక్కడ తిందామంటే ఇక్కడ తిందాము, లేదా వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం. ఇంకా తగుంట్లో బయటికి అయితే వచ్చినాము. ఇంకా ఇక్కడ పెద్ద కాలువ పేరు ఏదో ఉంది, రివర్ పేరు గుర్తు రావట్లేదు. చాలా పెద్దది ఇదైతే. ఇక్కడంతా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎట్లా పోవాలేమో. ఇక్కడ నుంచి రైటు ఆళ్ళగడ్డ రూట్కి అయితే వెళ్ళినాము. ఇక్కడ నుంచి ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. అహోబిలం 46 కిలోమీటర్స్ ఉంది. 40 అంటే 1.5 అవర్, 1.5 అవర్లో వెళ్ళిపోతాం. బ్రేక్ అయితే ఏం తీసుకోలేదు కోయిలగుంటలో. టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే ఇంకా ఆళ్ళగడ్డనే, కన్ఫామ్గా ఆళ్ళగడ్డలో తినేయాలి. ఇంకా ఇక్కడ నుంచి రూట్ బాగానే ఉంటుంది, టైం సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా. కోయిలగుంట దాటిన తర్వాత అయితే ఒక 2 minutes బ్రేక్ తీసుకున్నాము. చాలా రోజులు అయింది ఇది కదా రైడింగ్ చేసి. హెల్మెట్లో కొద్దిగా అన్ఈజీగా ఉంటే బ్రేక్ తీసేసుకున్నాము. నుంచి అయితే మనకు ఇంకా 30 నుంచి 40 కిలోమీటర్స్ ఉన్నట్టు, 40 కిలోమీటర్స్ ఉంటుంది అహోబిలం. మనకైతే ఆల్రెడీ కొండలు అయితే కనిపిస్తున్నాయి అహోబిలానివి. ఏమంటే అంత మంచుతో కొద్దిగా కనపడినట్టుంది. ఎండ అయితే కొడుతుంది కొద్దిగా, కానీ క్లైమేట్ కొద్దిగా కూల్గానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం పడితే బాగుంటుంది. ఇంతకుముందే వెళ్ళినప్పుడు అయితే వర్షం బాగా పడినది, బాగానే ఎంజాయ్ చేసినాము. ఇప్పుడు కూడా వర్షం పడితే బాగుంటుంది. ఎట్లున్నా పర్లేదు, అంతా ఫారెస్ట్ కాబట్టి కొద్దిగా కూల్గానే ఉంటుంది అటు సైడు. మన సైడు వర్షాలు పడలే, కానీ మన ఊరి సైడు ఇక్కడ బాగానే పడింది వర్షం. పల్లె అంతా చేనుల్లో అంతా నీళ్ళు నిలబడినాయి. అది చూస్తున్నారు కదా, అది పర్లేదు. ఇక్కడ వర్షాలు అయితే బాగానే ఉన్నాయి. మనది ఇంటి దగ్గర బయలుదేరినప్పటికీ ఇప్పటికి కూడా కొద్దిగా క్లైమేట్ అయితే కూల్గానే ఉంది. మన ఊరి సైడ్ అసలు కొద్దిగా వేడిగా ఉండేది, ఇప్పుడైతే కూల్గానే ఉంది. పర్లేదు, ఇట్లున్నా రైడ్ చేయొచ్చు బాగానే. మన వాళ్ళు కూడా రూట్ బాగుందని బాగానే పోతున్నాడు ఫాస్ట్. సో మన టైర్కి అయితే కొద్దిగా గాలి తక్కువ ఉందని
గాలి అయితే పట్టిస్తున్నాము. ఇంటి దగ్గరే పట్టేయాలనుకుంటాం కానీ కుదరట్లేదు. ఇప్పుడైతే పట్టిస్తున్నాం. టర్నింగ్లో చూడండి లారీ ఎట్లా బోల్తా పడిందో, అందుకే జాగ్రత్తగా ఉండాలనేది. ఫుల్ టర్నింగ్ ఉండింది, ఫాస్ట్గా వచ్చినట్టున్నాడు, కింద పడింది. ఆళ్ళగడ్డలోకైతే ఎంటర్ అయినాము. ఎంటర్ అయితేనే ఆళ్ళగడ్డ ట్రాఫిక్ జామ్ అయితే వెల్కమ్ చెబుతుంది మనకైతే. హాఫ్ అన్ అవర్ అయింది ఇట్లే రైడ్ చేసుకుంటా. ఇప్పుడు కొద్దిగా ఖాళీ అయింది, అందుకే రికార్డ్ చేస్తున్నా. ఆ జంక్షన్లో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎందుకో ఈరోజు అట్లా. సో ఇప్పుడైతే మనం ఎక్కడో చోటంగా టిఫిన్ సెంటర్ ఎత్తుకోవాలి, తినేయాలి. టైం వచ్చేసి 9:41 అయింది. ఇప్పటికీ మన ఇంటి దగ్గర నుంచి అయితే 60 కిలోమీటర్స్ వచ్చినాము. 65 ఉంటుంది మన ఇంటి దగ్గర నుంచి. కొద్దిగా చూడండి అహోబిలం దగ్గరికి వచ్చేసినాము. అంత గ్రీనరీగా మారిపోయింది మొత్తం. అక్కడ చూస్తున్నారు కదా, మీకు వీడియోలో కనపడుతుందో కనపడలేదు తెలియదు. కొండ దగ్గరికి అయితే వచ్చినాము. పైన వర్షం పడుతున్నట్లు అనిపిస్తుంది నాకైతే. వర్షం పడుతుంటే భలే ఉంటుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఎంతో ఆతృతగా ఉంది మాకైతే, వర్షం పడుతుందో పడదా అని. అయితే ఫస్ట్ ఉగ్రస్తంభం ఎక్కి చూద్దాము, తర్వాత దివ్యాభిలం కిందికి వచ్చి గుళ్ళో దర్శనం చేసుకుందాము. వల్లినైతే అడుగుదాము ఏమంటాడో ఫస్ట్. వల్లిని అడిగిన తర్వాత అయితే పోదాం, వాళ్ళు ఏం చెప్తే అది. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చిన్న అహోబిలం 14, పెద్ద అహోబిలం 24 ఉంది. సో మన అహోబిలం ఎంటర్ అయ్యేటప్పుడైతే ఇదే వచ్చేది. ఒకసారి రోడ్ చూడండి ఎట్లా ఉందో. మనం ఎంట్రన్స్ చూసినాం కదా, అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. క్లైమేట్ అయితే మొత్తం కూల్ అయిపోయింది. అటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు భలే ఉంది. వర్షం పడుతుంది అనుకుంటున్నా. వర్షం పడాలని ఎంత కోరుకుంటానంటే అంత కోరుకుంటాను. ఎందుకంటే ఇంతకుముందు వచ్చినప్పుడు వర్షం పడినప్పుడు ఆ ఫీల్ వేరే ఉండేది. ఇంకా మనం అయితే ఫుల్ ఫారెస్ట్ లేక్ అయితే ఎంటర్ కాలేదు. ఫారెస్ట్ లేక్ ఎంటర్ అయితే ఇంకా బాగుంటుంది. ఫారెస్ట్ రేంజ్ లేక్ అయితే ఎంటర్ అయినాము. మొత్తం చలి పెడుతుంది లోపలికి వచ్చిన తర్వాత అయితే. బాగా ఫుల్ వర్షం పడినట్టుంది నైటు. ఇప్పుడు చూడండి ఎట్లా చలి పెడుతుందో. ఓహో కేక ఇదైతే. స్పీడ్ లిమిట్ అవుతుంది, చూసుకొని వెళ్ళాలి. అడవి ప్రాంతం కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయినారు, ఎట్లా వెళ్ళిపోయినారో ఏమో. రూట్ బాగుందని పీకేసినట్టున్నాడు వాళ్ళు అయితే. చూడండి అడవి ఎట్లుందో. ఇక్కడ వర్షాలు బాగానే ఉన్నట్టున్నాయి. ఇంకొక 10 కిలోమీటర్స్ అంతే ఇక్కడ నుంచి. ఇప్పుడైతే మనం దిగువ దగ్గరికి అయితే వచ్చినాము. చూస్తున్నారు కదా ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అయితే ఎలా ఉన్నాయో. బాగానే డెవలప్ అయింది ఇప్పుడైతే, మేము వచ్చినప్పుడు అంత లేదు. చూడండి మనం కరెక్ట్ పెద్ద అహోబిలం వెళ్ళే దారిలోనే ఉన్నాము. ఇక్కడైతే బైక్ కొద్దిసేపు ఆపుకున్నాము. మహేష్ అయితే బ్రేక్ పోయినాడు. ఒలి వాళ్ళు వచ్చేసినారని మేము ముందే కొట్టేసినాం, కానీ ఒలి వాళ్ళు రాలేదు, ఇంకా వెనకాలే ఉన్నారంట. వాళ్ళ కోసం అయితే ఆగినాము. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మనం స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాగ్స్ ఏమైనా ఉంటే అస్సలు కింద పెట్టకండి. కొద్దిగా ఛాన్స్ ఎక్కినా ఎత్తుకొని వెళ్తున్నాయి కోతులు. అందుకే నేను బ్యాగ్ వెనకాలనే తగిలించుకున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ. ఇక్కడ నుంచి చాలామంది కాలినడకడం కూడా వెళ్తారు. చాలామంది చెప్తుంటారు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పులులు కనిపిస్తుంటాయి, అవి ఇవి ఉంటాయని. మనకైతే ఇప్పుడు వరకు ఏం కనపడలే. బాగానే ఉంది మనకైతే. గాడ్ సెక్షన్ అయితే భలే ఉంటుంది ఇది. ఓం నమో నారాయణాయ. ఇక్కడ నుంచి ఇంకో 6 కిలోమీటర్స్ ఉంది ఎగువ అహోబిలం. ఇంత ఫారెస్ట్ రేంజ్ ఉంటే ఖచ్చితంగా వస్తాయి పులులు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అటవీ శాఖ సిబ్బంది అయితే ఉన్నారు, గార్డ్స్, ఫారెస్ట్ రేంజర్స్ అయితే ఉన్నారు. మనల్ని అయితే వెళ్ళిపోమన్నారు. అదైతే ఏం తీసుకోవడం లేదు టోలు. ఇదొక మంచి విషయం. చూస్తున్నారు కదా మీకు ఎదురుగా స్ట్రైట్గా అయితే కొండ ఎంత హైట్లో ఉందో. మనం ఆ కొండ దగ్గరికి ఇటు సైడ్ నుంచి వెళ్తాము. వాటర్ ఫాల్స్ కూడా ఉండేవి, వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తా. వర్షాలు ఏమో పాడుతున్నాయో పాడట్లేదో తెలీదు. గ్రీనరీగా అయితే ఉంది మొత్తం. నాకు తెలిసి వర్షాలు పడి ఉంటాయి కాబట్టి వస్తే వచ్చిండొచ్చు నేను అనుకుంటున్నది అయితే. వాటర్ ఫాల్స్ ఉంటే బాగుంటుంది. మనమైతే ఫస్ట్ పేకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని మళ్ళీ కిందికి వద్దాం. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే దర్శనం చేసుకున్నాం. చాలామంది నేను చూస్తున్నా వచ్చేటప్పుడు అయితే
ఇట్లా అడవి కరెక్ట్ ఫారెస్ట్ రేంజ్లో నిలబడుతున్నారు బైక్స్ స్టాప్ చేసుకొని. అస్సలు నిలబడకండి, ఎందుకంటే ఎటు సైడ్ నుంచి ఏది వచ్చి ఏ మృగం వచ్చి తెలీదు. ఎందుకంటే చాలా పుల్లలు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఒకప్పుడు ఇది రాజ్యం అయినది. హిరణ్యకశిపుంది. నరసింహస్వామి వచ్చి అంతా ధ్వంసం చేసినందుకు ఇట్లయింది. ఇంత కొండలు బైక్స్ అయితే వెళ్తున్నాయనికంటే బైక్స్ అయితే పంపించడం లేదు నాకు తెలిసి. ఇక్కడే పార్క్ చేసుకొని వెళ్ళిపోవడం ఇంకా. సో ఇప్పుడైతే మనం బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసినాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఒకసారి రూట్ చూడండి ఎట్లుందో. మహేష్ వాళ్ళు అయితే అక్కడ ముందు వెళ్తున్నారు. మొత్తం చూడండి, మొత్తం ఫారెస్ట్ ఎట్లుందో. మనమైతే ఇటు సైడ్ వెళ్ళాలి. కొండ ఎక్కాల్సింది అయితే ఇదే ఉగ్రస్తంభం దగ్గరికి. ఆవులం గుడి దగ్గరికి అయితే వచ్చినాము పైకి. చూడండి కొండలు ఎట్లున్నాయో బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి అయితే అక్కడ వాటర్ ఫాల్స్ ఉండేది. వాటర్ ఫాల్స్ పక్కనే ఉండి చూపిస్తాం మీకు. అదే ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్స్ వచ్చేది. ఇప్పుడు వర్షాలు సరిగ్గా పడట్లేదు కాబట్టి వర్షాలు అయితే రావట్లేదు. కింద చూడండి వాటర్ ఎట్లున్నాయో. అక్కడ నుంచి మనం ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. సైడ్ నుంచి వెళ్ళి ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వెళ్దాం. మనం ఇప్పుడైతే వరాహస్వామి గుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడైతే ఉంది వరాహస్వామి. దాటి వచ్చిన తర్వాత అయితే ఇటు చూడండి లొకేషన్ ఎట్లుందో. మొత్తం గ్రీనరీ. ఇక్కడైతే కొండ ఉంది. మనం అటు సైడే వెళ్ళాల్సింది. ఇప్పుడైతే ముందరైతే ప్రహ్లాద స్వామి విద్యాభ్యాసం చేసిన చోటు అయితే ఉంది. ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత అయితే నరసింహస్వామి హిరణ్యకశిపుడిది పొట్ట చీల్చినాడు కదా, అది కూడా ఉంది. రక్తగుండం ఉంది అక్కడైతే. అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాం మీకు ఎట్లుందో మొత్తం. అయితే చూసినారు కదా, మొత్తం అంతా రాళ్ళల్లో వచ్చినాము. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇంకా ఈ స్టెప్స్ అయితే ఎక్కేసి పైకి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఎవరైనా ఎక్కలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అట్లా వాళ్ళని మాట్లాడుకొని పైకైతే ఎక్కి చూసి రావచ్చు. అక్కడ చెప్పా కదా, అది నార్మల్గా మెట్లున్నాయని, కానీ కొద్ది ముందుకు వచ్చిన తర్వాత అయితే మొత్తం ఇట్లనే ఉంది. చూడండి వెళ్ళే కొద్ది రూట్ ఎట్లుందో. మొత్తం రాళ్ళు. ఇంకా మేలు వర్షం పడగా ఇక్కడ వాటర్ రావట్లేదు. వాటర్ కూడా వచ్చినాయంటే అసలు ఎక్కేకి కూడా ఛాన్స్ లేకపోయి. చూడండి ఎట్లుందో ఎక్కడికి. స్మూత్ కాళ్ళు అయితే జారుతున్నాయి అసలు. ఇక్కడ వాళ్ళు ఆకులు అవన్నీ కోసి పెట్టుకున్నారు. ఇస్తర్లు చేస్తారు వీటితో అయితే. మనకైతే స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి స్టెప్స్ అయితే ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మన వాళ్ళు అయితే పైన ఉన్నారు. మనం అయితే పైకి వెళ్దాం. అక్కడక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి జారుతుంది మొత్తం అంతా. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. కింద నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే పర్లేదు, వాటర్ ఏమి ఉండవు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే వర్షాకాలంలో ఫుల్ వాటర్ ఫాల్స్ అయితే పారేది. ప్రస్తుతానికి ఇప్పుడు వర్షాలు పడట్లేదు కాబట్టి స్లోగా అయితే వస్తున్నాయి వాటర్. సో ఇప్పుడైతే మనం అక్కడికి అయితే వెళ్దాము. గుడి దగ్గరికి దర్శనం చేసుకొని వెళ్దాము. సరే ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తుంది ఎట్లుందో. చూడండి ఆ కొండ అయితే వినాయకుడు లాగా ఉంది సేమ్. పైకి టాప్ సైడ్ ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. అక్కడ నుంచి చూపిస్తా కదా. ఇక్కడైతే రక్తగుండం అంటే ఇది. సార్ లోపల చూపిస్తారు ఇలా చూడండి. సో హిరణ్యకశిపుని చంపిన తర్వాత నరసింహస్వామి వచ్చి చేతులు కడుక్కునేది అయితే ఇక్కడే. సో చూసాను లోపల అక్కడక్కడ రెడ్ కలర్ అయిపోయింది. ఏమనుకోవద్దండి, అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి లోపలికి వెళ్ళి అయితే చూపించట్లేదు. సో చూస్తున్నారు కదా, ఇదే జ్వాలా నరసింహస్వామి అయితే. లోపలికైతే ఫోన్స్ అలవట్లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే దర్శనం చేసుకొని వద్దాం. మనుషులు ఎవరు లేరు. లోపల అయితే చూపిస్తా చూడండి. అయితే మనం జ్వాలా నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకొని వచ్చుకున్నాము. సో ఇక్కడ నుంచి అయితే ఉగ్రస్తంభం వెళ్ళే దారి ఉంది. ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్దాము. సో మనమైతే కొద్దిగా పైకి ఎక్కిన తర్వాత వాళ్ళైతే నేను రాను అంటున్నాడు. వాళ్ళైతే కిందనే ఉన్నాడు. సో నేను హర్ష మహేష్ అయితే వెళ్తున్నాము. సో పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఒకసారి రూట్ చూడండి ఎట్లుందో. హర్ష మహేష్ వాళ్ళు అయితే చూడండి నిదానంగా ఎట్లా వస్తున్నారు.
సో మనం అయితే కింద నుంచి అయితే సగం దూరం అయితే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యలో నుంచి తాళ్ళు అయితే ఉన్నాయి, ఈజీగా ఎక్కొచ్చు ఇక్కడ నుంచి అయితే. సో ఫైనల్గా అయితే మనం దగ్గరికి అయితే వచ్చేసినాము. చూపిస్తా చూడండి మీకు. చూడండి ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ నుంచి అయితే కొద్ది పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఎలా ఉందో చూపిస్తా. అలాగే ఇది చూడండి ఎంత పైకి వచ్చినామో కొండలంచుడికి. గణపతి స్వామి ఉన్నట్టుంది అక్కడ కొండ. ఆ వాయిస్ వింటుంటే మీకు అర్థమవుతుంటుంది ఎంత ముసగిస్తుందో నాకు. చాలా ఇబ్బంది ఉంది. ఆహా, ఫస్ట్ టైం ఎక్కినంత ఈజీగా లేదు, ఇప్పుడైతే చాలా టఫ్గా ఉంది. హోప్ రావట్లేదు. ఒలి రాకపోయినంత మంచిదైంది. ఒలి కూడా వచ్చింటే ఇంకా పడిపోదు. జస్ట్ ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ ఉంటుంది, వెళ్ళిపోతే అయిపోతుంది ఇంకా. సో ఇక్కడ చూడండి కోతులు ఊయలుగుతున్నాయి. ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ. సో మామూలుగా అయితే ఇక్కడ ఫస్ట్ మజ్జిగ అమ్ముతుంటుంది, మజ్జిగలు. మన వాళ్ళు చూడండి ఆడుకుంటున్నారు కోతులతో. ఇది పరిగెత్తుతుంది. సో ఫైనల్గా అయితే మనం అయితే విగ్రహస్తంభం దగ్గరికి అయితే వచ్చేసినాము. చూస్తున్నారు కదా వెనకాల జెండా. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే విగ్రహస్తంభం చూపిస్తా. పైకి వచ్చిన తర్వాత చూడండి గాలి ఎంత బీభత్సంగా తగులుతుంది గాలి అయితే. ఒకసారి టాప్ నుంచి వ్యూ చూపిస్తా చూడండి ఒకసారి మీకు. ఆకాశంలో వచ్చినట్టు ఉంది. సో చూస్తున్నారు కదా అక్కడైతే ఫోటోలు దిగుతున్నారు చాలా మంది. చూడండి టాప్ వ్యూకి అయితే వచ్చేసాము. సో ఇక ముందరికి వెళ్ళిన తర్వాత అయితే ఉగ్రస్తంభం అయితే చూపిస్తాము. ఫైనల్గా అయితే మనం ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఒకసారి ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి ఎట్లుందో. సో చూడండి మనమైతే అక్కడికి అయితే వెళ్ళాలి. ఉగ్రస్తంభం అయితే అక్కడ ఉంది. ఒకసారి చుట్టుపక్కల చూడండి, కొద్దిగా ఏమైనా కాలు జారిందంటే కింద పడిపోతాం. సో చూడండి ఫైనల్గా అయితే ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వచ్చేసినాము. కిందకి చూడండి ఎట్లుందో. వర్షం అయితే పడట్లేదు, వర్షం పడింటే బ్రహ్మాండంగా ఉండు. కిందకైతే వచ్చేసినాక పొద్దున్న ఈడేమన్నాడు ఫ్రెండ్స్, నాకు చెమట కారట్లేదు ఏం కారట్లేదు అన్న. వాడి ముఖం చూడండి, సిగ్గు ఉండాలి కొద్దిగా అన్న. సిగ్గు లేదు, ఒలి తప్పించుకున్నాడు. సో ఇక్కడైతే వచ్చేసినాము కిందికైతే. చేసుకుంటే దర్శనం చేసుకుంటాము, లేదంటే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. దివాహోబిలంలో చూడాలనుకున్నాము. ఫోన్స్ అలో ఉన్నాయో లేదో తెలీదు. అలో లేవంటున్నారు నాకు తెలిసి. ఇంకా అలో లేకపోతే మేము ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం రిటర్న్ అయితే బయలుదేరినాము. కింద దివాహోబిలానికి వెళ్ళి ఒకసారి చూద్దాం దర్శనం అబ్బుతుందో. టైం వచ్చేసి 4:26 అయింది. 4:30 అనుకోండి, ఈవినింగ్ 4:30 అయింది. మనకైతే ట్రెక్కింగ్ 1.5 అవర్ పడింది. టైం స్పెండ్ చేసినాం చాలా. నుంచి ఎంత కష్టపడి ఎక్కినా పేగ ఎక్కిన తర్వాత అయితే అంతే మర్చిపోతాం చూడండి. పీస్ఫుల్గా ఉంటుంది పెయిన్ అయితే. పవన నరసింహస్వామికి అయితే మనకు రూట్ తెలియదు. ఒకసారి వెళ్ళామంటే దుమ్ము లేపొచ్చు హాఫ్ రోడింగ్ అయితే. ఎక్కడైనా బ్రేక్ తీసుకోవాలి, తినాలి. ఆఫ్టర్నూన్ ఏం తినలేదు కదా, ఆఫ్టర్నూన్ తినలేదు కాబట్టి ఇంకా ఇప్పుడు తినేయాలి. చూడు ఎట్లుందో. బైక్స్ పోమేమోనే ఉన్నారు కదా. గుడి దగ్గరికి అయితే వచ్చినాము ఇప్పుడు. చాలా పెద్దగా ఉంది గుడి. నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూసాను ఇదైతే. సో ఇప్పుడైతే మనం నరసింహస్వామి దేవస్థానంలోకి అయితే వచ్చినాము. చూస్తున్నారు కదా వెనకాల గోపురము. ఇక్కడంతా ఓపెన్ ప్లేస్ ఉంది. లోపలికి అయితే ఫోన్ అలో లేదు కాబట్టి కెమెరా అన్ని ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం. దర్శనం అయితే అయిపోయింది. లోపల బయటకి అయితే వచ్చేసినాము. చూస్తున్నారు కదా వెనకాల గోపురం, అదే గుడి. ఆ గుళ్ళకి వెళ్ళి అయితే దర్శనం చేసుకొచ్చుకున్నాము. సో ఇక మనం ఇంటికైతే బయలుదేరదాం. ఇంకా నాకు ఎప్పటి నుంచో ఉండేది దర్శనం చేసుకోవాలని దిగుహోబిలంలో. ఈరోజు అయితే తీరిపోయింది. సో చూస్తున్నారు కదా, మనమైతే అల్లగడ్డలోకి ఎంటర్ అయితేనే ఫుల్ వర్షం పడింది. ఇంకా సైడ్కి అక్కడే ఒక హోటల్ దగ్గర ఆపుకొని తినేసినాము అలాగే వేడివేడిగా. లేట్ చేయకుండా చీకటి పడుతుంది కాబట్టి ఇంటికైతే బయలుదేరదాం. A few moments later. సో మనకు అలగడ్డ దాటి కొద్ది ముందరికి వచ్చిన తర్వాతనే వాన చూడండి ఎట్లా పడుతుందో. అయితే మనం కోయిలకుంట్ల బయటికి అయితే వచ్చేసినాము.
చూసినారు కదా అక్కడ ఎంత వర్షం పడిందో. మా కోయిలగుండ్ల దగ్గరికి వచ్చిన తర్వాత అయితే కొద్దిగా తగ్గింది వర్షము. ఇక్కడ ఏం పడలేదు. ఇక్కడ కూడా కొద్దిగా చిన్న చిన్న చినుకులు ఉన్నాయి, కానీ అటు సైడ్ అయితే పెద్దవాననే. నైట్ అయింది కదా, ఏం చూపించాక ఏముండదు. అందుకే ఇక్కడ వ్లాగ్ అయితే ఇక్కడే క్లోజ్ చేస్తున్నా. మీకు కూడా ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీ ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలో లేదంటే కొత్త ప్లేసెస్కి వెళ్ళాలంటే మీరే చెప్పండి కామెంట్స్లో. ఖచ్చితంగా వెళ్ళి మీకోసం అయితే చూపిస్తాను. సో ఇకైతే వ్లాగ్ని అయితే ఇక్కడికే క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మళ్ళీ మీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాను. అంతటి వరకు బై.